అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 130 విపరీత ధోరణి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆఫీస్ నుండి బయటకు వచ్చిన అక్షయ్ స్నేహను దగ్గరకు తీసుకోవడంతో తన కడుపులో బిడ్డ ఉన్నాడంటూ హెచ్చరిస్తుంది స్నేహ. దాంతో మైకంలో నుండి బయటకు వచ్చిన అక్షయ్ నీరసంగా నిట్టూరుస్తూ, అయ్యో స్నేహ, నిన్ను ఎదురుగా ఉంచుకొని కూడా ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం నిన్ను హత్తుకోనైనా పడుకోనివ్వు అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఒకరికొకరు ప్రేమగా హత్తుకున్న ఆ క్షణం ఇద్దరికీ మంచి అనుభూతి కలిగింది. దాంతో ఇద్దరు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. మరోవైపు దాత్రి తన ఇంట్లో సర్వెంట్ ఫోన్ కోసం నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంది. అనుకున్న పని అనుకున్నట్లు జరిగిందా, లేక ఏదైనా ప్రాబ్లం అయిందా అనే అనుమానంతో ఆమెకు టెన్షన్గా ఉంది. దాంతో ఆమె అటు ఇటు తిరుగుతోంది. ఇంతలో అర్ధరాత్రి అవుతుందనగా ఆమె మొబైల్లో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ టింగుమంటూ మోగింది. దాంతో హడావిడిగా మెసేజ్ ఓపెన్ చేసిన దాత్రి ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. వెంటనే శ్యామలకు ఫోన్ చేసి, గుడ్, చాలా బాగా పని పూర్తి చేశావు. రోజు ఇలాగే చేయి, మొత్తం పూర్తయ్యాక నాకు ఇన్ఫామ్ ఇవ్వు అని చెప్పిన దాత్రి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా పిచ్చిదానిలా వెర్రిగా నవ్వుతూ, హే స్నేహ, నా అక్షతో సహా నీ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేను లాగేసుకుంటాను. నిన్ను నాశనం చేయడమే నా ధ్యేయం అంటూ శపథం చేసింది దాత్రి. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ కళ్ళు తెచ్చేసరికి అక్షయ్ తన పక్కన లేడు. దాంతో అతను త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడనుకున్న స్నేహ అలవాటు ప్రకారం పక్కనే ఉండే క్యాబినెట్పై తన సెల్ ఫోన్ కోసం వెతికింది. కానీ అక్కడ ఫోన్ కనిపించలేదు. దాంతో ర్యాక్లో ఏమైనా పెట్టానేమో అనుకుంటూ లేచి వెళ్ళి వెతికి చూసింది స్నేహ. కానీ అది అక్కడ కూడా కనిపించకపోయేసరికి నేరుగా కిందకు వచ్చింది. అక్కడ డైనింగ్ హాల్లో అక్షయ్ ఒంటరిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. స్నేహ అతని దగ్గరకు వెళ్ళి, అక్షయ్, నా ఫోన్ ఎక్కడా అని అడిగింది. అప్పుడు అక్షయ్ కూల్గా నవ్వుతూ, నీ ఫోనా? ఏమో నాకు తెలియదు అన్నాడు. నాకు తెలుసు, నువ్వే తీసావు, నా ఫోన్ నాకివ్వు అని మళ్ళీ అడిగింది స్నేహ. అక్షయ్ కూల్గా గ్రీన్ టీ సిప్ చేస్తూ, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు, అందుకే ఇక ఎక్కువగా ఫోన్ వాడడం మంచిది కాదు. దానికి బదులుగా ఏదైనా బుక్స్ చదువుకో అని చెప్పాడు. చూస్తూ ఉంటే అక్షయ్ మంచి మూడ్లో ఉన్నట్లు అనిపించింది. కానీ స్నేహకు మాత్రం కోపం తన్నుకొస్తోంది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, అక్షయ్, అది నా సెల్ ఫోన్, దాన్ని తీయడానికి నీకేం రైట్ ఉంది? ముందు నా ఫోన్ నాకు ఇవ్వు అని అంది. స్నేహ ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఆమెలో మూడ్ స్వింగ్స్, కోపం ఎక్కువగా ఉంటాయని అనుకున్న అక్షయ్ ఆమె కోపాన్ని పట్టించుకోకుండా, ఎక్కువగా ఆవేశపడకు స్నేహ, ముందు కూర్చో అని ఆమెతో చెప్పి కిచెన్ వైపు చూసి, అన్నపూర్ణమ్మ గారు, స్నేహకు బ్రేక్ఫాస్ట్ వడ్డించండి అని అన్నాడు. స్నేహ వెంటనే నాకేం ఆకలిగా లేదు అని అంది. అక్షయ్ ఏం మాట్లాడలేదు. స్నేహకు లోపలే అంతకంతకు కోపం పెరిగిపోతోంది. దాంతో ఆమె ఆవేశంగా, అక్షయ్, లాస్ట్ టైం చెప్తున్నాను, మర్యాదగా నా ఫోన్ నాకివ్వు, అది లేకపోతే నాకేం తోచదు అని అంది. ఇవ్వను, సెల్ ఫోన్ వల్ల నీకు కడుపులో బిడ్డకు ఇద్దరికీ ప్రమాదం అని కూల్గా చెప్పాడు అక్షయ్. దాంతో కోపం పట్టలేకపోయిన స్నేహ అప్పుడే తన కోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చిన అన్నపూర్ణమ్మ చేతిలోని బౌల్స్ను ఒక్కసారిగా కిందకు నెట్టింది. దాంతో అవన్నీ పెద్ద శబ్దం చేస్తూ నేలపై పడిపోయాయి. అది చూసి ఉలిక్కిపడిన అన్నపూర్ణమ్మ కెవ్వుమంట అరిచింది. వెంటనే అక్షయ్ ముఖం కోపంతో నిండిపోయింది. ఆ విషయాన్ని స్నేహ గమనించింది. ఆమె కొంచెం కూడా భయపడలేదు. పైగా ఆవేశంగా, అక్షయ్, నా ఫోన్ తిరిగి ఇవ్వకపోతే నేనేం తినను, ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి విసురుగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి మెట్లపై నుండి ఎవరో పైకి వస్తున్న శబ్దం వినపడుతోంది. అయినా స్నేహ కోపంతో బెడ్పై పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో డోర్పై ఎవరో తట్టిన శబ్దంతో పాటు, మేడం డోర్ తీయండి, బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను అని అన్నపూర్ణమ్మ పిలుపు కూడా వినిపించింది. స్నేహ వెంటనే వెళ్ళి డోర్ తీసి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కళ్ళకు కనిపించకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచి డోర్ క్లోజ్ చేయబోయింది. కానీ ఇంతలో అక్షయ్ ముందుకు వచ్చి అన్నపూర్ణమ్మ చేతిలోని సూప్ బౌల్ను తీసుకొని గదిలోపలికి వెళ్తూ, స్నేహ, గొడవ చేయకు, సూప్ తాగు అని అన్నాడు. స్నేహ కనీసం వెనక్కు తిరిగి కూడా చూడకుండా, నాకేం తాగాలని లేదు, ముందు మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నాకు రెస్ట్ కావాలి అని అంది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ ఆమెను బ్రతిమాలుతూ, మేడం,
ఇప్పుడు మీ కడుపులో ఒక బిడ్డ కూడా ఉంది. మీరు కనీసం బిడ్డ కోసమైనా కొంచెం సూప్ తాగండి. దీనిని మీకోసం అక్షయ్ బాబు స్వయంగా తయారు చేశారు అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. తల పైకెత్తి అక్షయ్ వైపు చూసి వెంటనే చిన్నగా నవ్వి అతని చేతిలోని సూప్ బౌల్ తీసుకొని పక్కనున్న డస్ట్బిన్లో విసిరేసింది. అది చూసి అన్నపూర్ణమ్మ ఒక క్షణం పాటు వణికిపోయింది. ఆమె చేసిన పనికి అక్షయ్ కోపంతో ఏమైనా చేస్తాడని అనుకుంది. కానీ స్నేహ మాత్రం అస్సలు పట్టించుకోకుండా ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఫీల్ అవుతూ, నువ్వు చేసింది ఏది నేను తినను అని అక్షయ్తో అంది. అసలు స్నేహ ఎందుకలా ప్రవర్తిస్తుందో వాళ్ళకు అర్థం కాలేదు. నిజానికి స్నేహకు కూడా తలంతా ఎవరు నొక్కుతున్నట్లు, పెద్ద బండరాయి మోస్తున్నట్లు ఫీల్ అవుతోంది. ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. అన్నపూర్ణ ఆమెకు నచ్చ చెప్తూ, మేడం మీరు అనేదో మాట్లాడబోయింది. కానీ అక్షయ్ ఆమెను అడ్డుకుంటూ, అన్నపూర్ణమ్మ గారు మీరు వెళ్ళండి అని చెప్పాడు. దాంతో ఆమె ఇంకేం మాట్లాడకుండా స్నేహ వైపు ఆందోళనగా చూస్తూ గదిలో నుంచి బయటకు వెళ్ళి మరి కాసేపట్లోనే మరో బౌల్ తీసుకొచ్చి ఆ గదిలో ఉన్న టేబుల్పై పెట్టి కిందకు వెళ్ళిపోయింది. అక్కడ అక్షయ్ స్నేహ మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు అక్షయ్ ఆమె వైపు చూసి, స్నేహ నువ్వు సూప్ తాగవా అని మృదువుగా అడిగాడు. అతని గొంతులో కోపం వినిపించకపోవడంతో స్నేహ అతని వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, నువ్విప్పుడు ఈ సూప్ తాగకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డపై సిన్సియర్గా లేవని అర్థం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ చివ్వున తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అక్షయ్ ముఖంలో బాధ స్పష్టంగా తెలిసింది. దాంతో ఆమె గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకుంది. అక్షయ్ ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. నిజానికి అతను గదిలో నుంచి వెళ్లకుండా ఉంటే బాగుండని స్నేహకు లోలోపల అనిపించింది. ఒక్కసారిగా వెళ్ళి అతని కౌగిల్లో తలదాల్చుకొని సేద తీరాలని అనుకుంది. కానీ ఈరోజు తనకి ఏమవుతూ ఉందో, తన ఎమోషన్స్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతుందో అర్థం కాలేదు. కాసేపటి వరకు మౌనంగా ఉన్న స్నేహకు కడుపులో ఆకలేస్తున్నట్లుగా అనిపించడంతో ఎదురుగా టేబుల్పై ఉన్న బౌల్ వైపు చూసింది. గదిలో ఎవరూ లేకపోవడంతో ఆమె నిదానంగా వెళ్ళి సూప్ బౌల్ తీసుకొని తాగబోయింది. ఇంతలో హఠాత్తుగా డోర్ తెరుచుకోవడంతో తల తిప్పి చూసింది. అక్కడ అక్షయ్ నవ్వుతూ నుంచొని ఉన్నాడు. దాంతో స్నేహ వెంటనే ఆగిపోతూ మళ్ళీ బౌల్ను టేబుల్పై పెట్టింది. అక్షయ్ ఆమె దగ్గరకు వెళ్ళి, సూప్ చల్లారిపోయింది, లంచ్ తిందుగాని రా అని పిలిచాడు. స్నేహ అతని కళ్ళల్లోకి చూడకుండా తల తిప్పుకొని, నువ్వు చేసిందే నేను తిననని ఆల్రెడీ చెప్పాను కదా అని అంది. అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా హఠాత్తుగా వంగి ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. దాంతో స్నేహ కింద పడిపోతానేమోనని భయంతో హడావిడిగా అక్షయ్ మెడ చుట్టూ చేతులు వేసింది. ఇప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఒక్క క్షణంలో తగ్గిపోయినట్లు అనిపించింది. దాంతో ఆమె కొంచెం సిగ్గుపడుతూ, అక్షయ్ నువ్వేం చేస్తున్నావు, నన్ను కిందకు దించు అని అంది. నేనైతే నీకు లంచ్ తినిపించడానికి తీసుకెళ్తున్నాను, మరి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు. దాంతో స్నేహ అతని వైపు సీరియస్గా చూసి, నేనేం అనుకోవడం లేదు, అల్లరి చేయడం ఆపి ముందు నన్ను కిందకు దించు అని అంటూ తన చేత్తో అక్షయ్ ఛాతిపై చిన్నగా తట్టింది. కానీ అక్షయ్ ఆమెను వదలకుండా కిందకు తీసుకెళ్లి నిదానంగా వంగి ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ, కదలకుండా కూర్చో, లేదంటే చిన్నపిల్లల్లా ఎత్తుకొని తినిపిస్తాను అని చెప్తూ ఆమె పక్కనే కూర్చొని అన్నపూర్ణమ్మను పిలిచి భోజనం తీసుకురమ్మని సైగ చేశాడు. స్నేహ ఏం మాట్లాడకుండా వాళ్ళ వైపు ఉదాసీనంగా చూస్తూ కూర్చుంది. ఆకలి ఎక్కువగా ఉండటంతో ఆమె ఇంకెక్కువగా గొడవ చేయదలుచుకోలేదు. ఇంతలో అన్నపూర్ణమ్మ ప్లేట్లో భోజనం తీసుకురావడంతో దాన్ని అక్షయ్ తీసుకోబోయాడు. కానీ స్నేహ హడావిడిగా ప్లేట్ తీసుకొని ఫాస్ట్గా తినడం మొదలుపెట్టింది. అక్షయ్ ఆత్రంగా తింటున్న ఆమె ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఉదయం నుంచి ఏమీ తినకుండా గొడవ చేస్తూ ఉంది. ఇప్పుడు భోజనం చేయడంతో అతనికి కడుపు నిండినట్లుగా అనిపించింది. ఆకలి మొత్తం తీరిన తర్వాత స్నేహ తన ప్లేట్ను పక్కన పెట్టి పక్కన ఉన్న అక్షయ్ వైపు కళ్ళు తిప్పింది. అప్పుడు అనుకోకుండా ఆమె కళ్ళు అతని చేతిపై పడ్డాయి. అక్షయ్ చేతివేళ్లు ఎర్రగా కందినట్లు ఉండటంతో అతను తన కోసం నిజంగానే సూప్ రెడీ చేశాడని అర్థం చేసుకుంది. దాంతో ఆమె మనసు బాధతో మూలిగింది. వెంటనే అన్నపూర్ణమ్మను పిలిచి సూప్ బౌల్ కూడా అడిగి తెప్పించుకొని బౌల్లోని సూప్ను పూర్తిగా తాగింది. ఇక వెళ్ళి ప్రశాంతంగా పడుకో అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడకుండా లేచి తన గదికి వెళ్ళిపోయింది. కడుపు నిండుగా భోజనం చేయడంతో ఆమె ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలియదు. తర్వాత రోజు ఉదయం ఆమె నిద్ర నుండి మేల్కొన్న సమయానికి అక్షయ్ తన పక్కనే పడుకొని నిద్రపోతూనే ఉన్నాడు. అది వీకెండ్ అని గుర్తు రావడంతో స్నేహ కూడా అతన్ని కదిలించాలని అనుకోలేదు.
దాంతో ఆమె నెమ్మదిగా బెడ్ దిగి కిందకు వెళ్ళింది. కానీ స్నేహ బెడ్ దిగేటప్పుడు వచ్చిన కదలికల వల్ల అక్షయ్ కూడా నిద్ర మేల్కొన్నాడు. కిందకు వెళ్ళిన స్నేహ మౌనంగా వెళ్లి సోఫాలో కూర్చుంది. కాసేపటికి అక్షయ్ కూడా ఫ్రెష్ అయి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆఫీస్ లేకపోవడంతో అక్షయ్ క్యాజువల్ డ్రెస్లో ఉండడంతో పాటు అప్పుడే హెయిర్ వాష్ చేసిన అతని జుట్టు గాలికి ఎగురుతూ ఉండడంతో అట్రాక్టివ్గా కనిపించాడు. నిజానికి అతన్ని చూడగానే స్నేహకు మనసంతా ఆహ్లాదంగా అనిపించింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఆమె వెంటనే తన ఫీలింగ్ని బయటకు ఎక్స్ప్రెస్ చేసేది. కానీ ఈరోజు చేయాలని అనుకోలేదు. ఈలోగా తన గదిలో నుంచి బయటకు వచ్చిన యువన్ సోఫాలో కూర్చున్న తల్లిదండ్రులిద్దరినీ చూసి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంతలో అన్నపూర్ణ వాళ్ళను బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలవడంతో అక్షయ్ తన పక్కనే ఉన్న స్నేహాన్ని చూసి పద బ్రేక్ఫాస్ట్ తిందువు గాని, ఈరోజు అన్నపూర్ణ గారే స్వయంగా తయారు చేశారు అని చెప్పాడు. దాంతో స్నేహ తన వైపు కొంచెం సీరియస్గా చూస్తూ అన్నపూర్ణ గారు తయారు చేశారని స్పెషల్గా చెప్పాలా అని అడిగింది. అంతలోనే ఆమెకు కోపం పెరిగిపోయింది. దాంతో మళ్ళీ మాట్లాడుతూ అయినా ఒకవేళ నువ్వు వండితే అది నాకు తెలియకుండా దాచిపెట్టగలని అనుకుంటున్నావా అని అంది. స్నేహ మాటలకు అక్షయ్ అయోమయంగా చూశాడు. ఆమెకు ఏం మాట్లాడితే ఎప్పుడు కోపం వస్తుందో తెలియలేదు. దాంతో అతనే సర్దుకుంటూ నా ఉద్దేశం ఏంటంటే అన్నపూర్ణ గారు చాలా టేస్టీగా వండుతారని, నువ్వు ఈరోజు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పాను అంటూ నవ్వాడు. దాంతో స్నేహ అతని వైపు చిరాగ్గా చూసి నువ్వు నవ్వకు, నాకు విసుగ్గా ఉంది, నాకు బ్రేక్ఫాస్ట్ ఏం అక్కర్లేదు, నేను వెళ్తున్నాను అని చెప్పి హడావిడిగా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. అది చూసి అక్షయ్తో పాటు యువన్ కూడా షాక్ అయ్యాడు. కానీ వెంటనే ఆమె మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకున్న అక్షయ్ యువన్ దగ్గరికి తీసుకొని మమ్మీకి హెల్త్ బాలేదు, అందుకే అలా ఉంది, నువ్వు అవేం పట్టించుకోకు, పద మనమిద్దరం వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటూ యువన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అక్షయ్ ఆమెకు మెల్లగా బ్రతిమాలి బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. దాదాపు ఆ తర్వాత రోజులన్నీ అలాగే గడుస్తున్నాయి. ఆమె ఒంట్లో వచ్చి చేరుతున్న మెడిసిన్ ప్రభావం వల్ల స్నేహ వింతగా ప్రవర్తించడం, అవి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చే మూడ్ స్వింగ్స్ అనుకొని అక్షయ్ కూడా సర్దుకుపోవడం ఆ ఇంట్లో మామూలైపోయింది. యువన్ రోజు స్కూల్కి వెళ్తూ వస్తున్నాడు, అక్షయ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. దాంతో స్నేహకి ఈ మధ్య ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నానని ఫీలింగ్ మొదలైంది. రాను రాను డిప్రెషన్ ఎక్కువైనట్లు ఆమెకే తెలుస్తోంది. దాంతో ఆమె ఆలోచిస్తూ నాకే ఇలా ఎందుకు జరుగుతోంది, ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఇలాగే ఉంటుందా, యువన్ కడుపులో ఉన్నప్పుడు నాకు ఇన్ని మూడ్ స్వింగ్స్ లేవు, బహుశా సెల్ ఫోన్ తన చేతిలో లేకపోవడం వల్లనే బయట ప్రపంచంతో కాంటాక్ట్స్లన్నీ పోయి ఇలా జరుగుతుందేమో, ఫోన్ చేతిలో ఉంటే కాసేపు టైంపాస్ అయ్యి డిప్రెషన్ నుంచి కోలుకోవచ్చు, ఈ విషయం గురించి ఎలాగైనా అక్షయ్తో మాట్లాడాలి అని అనుకుంది. ఆ రోజు అక్షయ్ స్టడీ రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. స్నేహకు పిచ్చెక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆమె పూర్తిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఎలాగైనా ఈరోజు అక్షయ్ దగ్గర నుండి ఫోన్ తీసుకోవాలని డిసైడ్ అయింది. కానీ అక్షయ్ను డైరెక్ట్గా అడిగితే అతను ఫోన్ ఇవ్వడని, దానికోసం తెలివిగా ఏదైనా చేయాలని అనుకుంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు ఏ ఆలోచన రాలేదు. దాంతో నిరాశగా కిందకు దిగివచ్చి కాసేపు అలా బయటకు వెళ్ళి రావాలని అనుకుంది. కానీ గేటు దగ్గర ఉన్న బాడీగార్డ్స్ ఆమెను బయటకు వెళ్ళనివ్వరని గుర్తు చేసుకుంది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉండగా టేబుల్పై ఫ్రూట్స్ కట్ చేయడం కోసం పెట్టి ఉన్న నైఫ్ కనిపించింది. దాంతో ఆమె దాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని బయటకు వెళ్ళడానికి బయలుదేరింది. ఆమె అనుకున్నట్లుగానే బాడీగార్డ్ వచ్చి ఆమెను ఆపుతూ మేడం, మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని సార్ చెప్పారు, ప్లీజ్ ఆగండి మేడం అంటూ డోర్కి అడ్డుగా నిలబడ్డాడు. అప్పుడు స్నేహ వెంటనే తాను ప్లాన్ చేసుకున్నట్లు బ్యాగ్లో నుండి నైఫ్ను తీసి చేతిపై పెట్టుకుంటూ మర్యాదగా నన్ను వెళ్ళనివ్వకపోతే నేను దీంతో నా చేతిని కోసుకుంటాను అని బెదిరించింది. అది చూసి షాక్ అయిన బాడీగార్డ్ భయపడి ఆగండి మేడం, మీరు అలాంటి డిసిషన్ తీసుకోకండి, నేను కేవలం సార్ చెప్పిన ఆర్డర్ను ఫాలో అవుతున్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి అని ప్రాధేయపడుతూ అడిగాడు. అప్పటికే ఆమె చుట్టూ చేరిన గార్డ్స్ అందరూ ఆమె చేతిలోని కత్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు. స్నేహ చాలా తెలివిగా తప్పించుకొని ఎవరైనా దగ్గరకొస్తే నేను చేకోసేసుకుంటాను, నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని మీకు కూడా తెలుసు కదా, నాకేమన్నా అయితే అక్షయ్ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు అని బెదిరించింది. స్నేహ విపరీత ధోరణి ఎలాంటి పరిస్థితులకు కారణం కాబోతోంది, స్నేహ వల్ల అక్షయ్ ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నాడు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.